అందరూ వారు ఉంటారు. మేము అందరి పిల్లకు కత్తుల వారికి వర్ష, మళ్ళీ కల్లి పిల్లకు కత్తుల వారికి వర్ష. అలాగా వర్ష ప్రకారంగా పాలయ్యేవాళ్ళం మా తాత ముత్తాతల టైం నుండి. వర్షం మాత్రం మారేది కాదు. తాతలు ముత్తాతలు ఏ వర్ష పాలవుతాయి ఆ వర్షాన్ని బట్టే పాలయ్యేవాళ్ళం. అదేవిధంగా మేము పెళ్ళిళ్ళు కూడా అదేవిధంగా చేసుకునే వాళ్ళం. అదేవిధంగా లాగడం అంటారు కదా, లాగడం అంటే అదేవిధంగా లాక్కునే వాళ్ళం. నాకు ఆ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయిని. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం కాకపోతే ఏంటి పరిస్థితి? ఈ అమ్మాయి తెలుసుకునేది. ఆ అమ్మాయి తీసుకొస్తానంటే ఆ అమ్మాయి కూడా లాగేటప్పుడు గొడవ చేసేది కాదు. ఇష్టపడితే పలానా వాళ్ళకి తీసుకెళ్తున్నామంటే కానుక వచ్చేది. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేకపోయినా వచ్చేది. ఎందుకంటే అది అది అప్పుడప్పుడు పరిచయాలను బట్టి లాగేసేవాళ్ళం. అది కూడా ఏంటి పిల్లల్ని అడిగేవారు, ఏంటి పిల్లలు అంటే మాకు ఎవరికి సెట్ అవుతుందో వర్షను బట్టి పాలయ్యే వాళ్ళం. ఇప్పుడు ఏంటి వర్షను బట్టి వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది కదా. మేము కోలాట పండుగ చేసుకునేటప్పుడు వాళ్ళు మేము ఎదురు బదులు పాటలు పాడేవాళ్ళం. అమ్మవారి పాడేవాళ్ళం. మేము మగవాళ్ళ పాటలు, ఆడవాళ్ళ పాడాలి. ఒక పాట పాడారు, మా పాటలు పాడేవాళ్ళు. పాడాలంటే వర్షల ప్రకారంగా పాడుకునేవాళ్ళం. ఒక మాట, చిన్న మాట. మా ఏం తీసుకొస్తున్నారు? 200 తీసుకొస్తున్నాను చిల్లర. కావాల్సిందే ఆ టైంలో. వాళ్ళు కూడా వెళ్ళిన తర్వాత ఇంకా అదే చివరి దాకా బానిస అవి చచ్చి వరకు ఆయన చూసేవాళ్ళు చక్కగా. ఇప్పుడు పెళ్ళి కన్నా అయ్యే బాగుండి. పెళ్ళి అంటే ఇప్పుడు కొంత ఏమవుతుందంటే పెళ్ళిళ్ళ దగ్గర కొంతమంది ఇష్టపడతారు, తర్వాత కంతనే ఎవరికో మళ్ళీ ప్రేమించుకుంటారు, మళ్ళీ విడిపోతుంటారు. ఇప్పటి కాలం ఇలా జరుగుతుంది. మీ కాలంలోనే అలా జరిగేది కాదు. అది సెట్ అయ్యేది. ఇంకా గుడ్డువాడు నడ్డువాడన్నా అడ్జస్ట్మెంట్ అయ్యవలసిందే ఆ టైంలో. ఇప్పుడైతే తీర పెళ్లి చేసింది కూడా ఎవరికి లవ్ చేస్తుందో మనకు తెలుస్తలేదు. ఇది మా మాయగారు చూడండి, ఇప్పుడు నవ్వుతూ చెప్తాం. మాయగారు ఇప్పుడు అంతకు నీరు తడిసావా, బండి తడిసిందా? ఇప్పుడు మీ మీదే వస్తున్నాను ఫ్రెండ్స్. మా బావ వాళ్ళు ఇప్పుడే అలా ఈ రోడ్ వెంబట వచ్చారు. వచ్చేటప్పుడు ఆగితే మా అక్క వెనకాల కూర్చుందనమాట. అక్క ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మారేడు మీరు వెళ్ళారా? ఏమైంది బాది బండి మొత్తం? వర్షానికి తడితే అలా అవుతుందా? మనకేం లేదు తడవడం. మరి మీరు ఎలా ఉంటాయా? తిన్నారా? ఎప్పుడైనా తిన్నారా? తినలేదు. మామూలుగా పూలు చూసి అమ్మడానికే పెంచుతాం తప్ప తినడానికి ఉపయోగించలేదు మేము ఎప్పుడు. మా మామయ్య గారు పూలు కోస్తున్నారు. అంటే మీరు ఎలా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇలా చూస్తున్నారు. మాయ గారు టెస్ట్ చేస్తున్నారు. మాయ అలా ఏటాకులు అంటారు వాటికి? అడ్డాకులు దేనికి పనిచేస్తాయి? కాగితం మీద బెస్టా? మరి ఇయే మంచిది. ముందు కొంత అవుతుందట. మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, తర్వాత గంట కొట్టండి. ఓకే. మా ఫ్రెండ్ అంటే నాకు ఎప్పుడు కూడా బాగా స్నేహితురాలుగా ఉంటుంది. కానీ ఎందుకో మానేసి కష్టపడుతుందంట రాజమండ్రిలో. తాడేపల్లి అనే గ్రామంకి వచ్చాం ఫ్రెండ్స్. తాడేపల్లి వెళ్తున్న పైకి ఇదంతా లొకేషన్ బాగా కనిపించింది. తీస్తున్నాం ఫ్రెండ్స్. దారంపడ విలేజ్ చూసారు ఫ్రెండ్స్. అదే ఊరు కనిపిస్తుంది. అక్కడ వీధి అంటుంది. ఇప్పుడు రేణు వచ్చి పోయిందంట ఫ్రెండ్స్. అందుకే లొకేషన్ బాగుందని. హాయ్ ఫ్రెండ్స్.